1, 2, 1, 2, 3, 4! ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీకు ఫస్టే ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ వీడియో నేను గర్ల్స్ కోసం కూడా చేశాను. సేమ్ మ్యూజిక్ ఉంటుంది, కానీ డైలాగ్ మాత్రం ఒక చిన్న డైలాగ్ అయితే యాడ్ చేశాను. హ్యాపీ బర్త్డే బేబీ అని ఉంటుంది, గర్ల్స్ ఎవరైతే చేసుకోవాలని అనుకుంటున్నారో. ఓకే, బాయ్స్ కోసం అయితే ఇదే ఉంటుంది, మీరు చూసింది డెమో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ తమన్నా ఫొటోస్ చేసి మినిమం 75% ఎడిటింగ్ చేశాను, కానీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఆ వీడియోని స్కిప్ చేసేసిన. ఓన్లీ ఇక్కడ రజనీకాంత్ సార్ ఫోటోనే మీకు చూపిస్తున్నాను డెమో. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో నేను చెప్పాను కదా మీకు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకోటి ఈ వీడియో నేను కైన్మాస్టర్లో కూడా చేస్తున్నాను. మీకు లేట్ ప్రీసెట్ వచ్చినా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. రజనీకాంత్ సార్ ఫొటోస్ ఉంటుంది, అవైతే మీరైతే అందులో మీ యొక్క ఫొటోస్ ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా, మీరైతే అలాగైతే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోని ట్యూటోరియల్ అయితే అలర్ట్ మోషన్ యాప్లోనే చెప్తాను. ఎవరైతే కైన్మాస్టర్లో చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మీకు చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఆ ప్రీసెట్ మీకు కొంచెం లేట్ అయినా వస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ యాప్లో ఇంపోర్ట్ చేసుకొని ట్యూటోరియల్ అయితే చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. అలర్ట్ మోషన్లో బాయ్స్ కోసం గర్ల్స్ కోసం ఎవరైతే చేయాలని అనుకున్న వాళ్ళు మీరు ఉంటారో, మీరు ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు ఫస్ట్ ఒకటే చెప్పాలి ఏంటంటే, మీరు కంపల్సరీ అలర్ట్ మోషన్ 4.0 వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి అప్డేట్ అడుగుతుందని అంటున్నారు. నేను అన్ని రోజుల నుంచి మీకు ఒకటే చెప్తున్నా, అలర్ట్ మోషన్ 4.0 వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. దానిపైన మీకోసం నేను ఒక సపరేట్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ చూస్తాను. ఓకేనా, ఇక్కడ మీకు ఒకటే చెప్పాను స్టార్టింగ్లో, ఈ వీడియో అనేది నేను బాయ్స్ కోసం గర్ల్స్ కోసం చేశానని. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 రకాల ప్రీసెట్ అయితే ఇచ్చాను. బీట్ మార్క్ ప్రీసెట్ మాత్రం 2 రకాల ఇచ్చాను, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను ఒకటే ప్రాసెస్ చెప్తాను, రజనీకాంత్ సార్ ఫొటోస్ పెట్టి చెప్తాను. అదే ఫొటోస్ నేను ఎలాగైతే చెప్తానో ఈ ట్యూటోరియల్ మీరు గర్ల్స్ మీద చేసుకుంటే కూడా చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు 2 బీట్ మార్క్ ఇచ్చాను కదా, మీకు XML ఫైల్ కూడా 2 ఇస్తాను మీకు. ఓకేనా, సేమ్ ఉంటుంది, XML ఫైల్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, XML ఎవరైతే యూజ్ చేస్తారో మీకు డిస్క్రిప్షన్లోనే XML మీకు అంటే XMLలో సాంగ్ రావద్దు కాబట్టి దాని కింద మీకు సాంగ్ కూడా 2 సాంగ్స్ అయితే ఇస్తాను. బాయ్స్ సాంగ్స్ ఒకటి, గర్ల్స్ సాంగ్స్ ఒకటి. ఓకే, అది 2లో మీరైతే ఇంపోర్ట్ అంటే డౌన్లోడ్ చేసుకోండి, XMLలో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు డిస్క్రిప్షన్లో 2 బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అది కూడా మనకు రజనీకాంత్ సార్ ఫోటో అయితే ఉంటుంది, అంటే ఆయన ట్యూటోరియల్ అయితే చేసిన కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అంతకంటే ముందు మీకు ఇంకోటి కూడా మర్చిపోయాను నేను. ఇక్కడ మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే మనకు ఫాంట్ అయితే. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని మీకు కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు గ్రూప్ ఉంది, ఇక్కడ మనకు చూపిస్తున్నారు కదా, ఈ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు హ్యాపీ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఎడిట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన ఫాంట్ అయితే కనిపిస్తుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే, పైన 3 లైన్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్ అని ఉంది. ఓకే, అందులోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఏదైతే ఫాంట్ ఇచ్చానో ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే మీరైతే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ ఫోల్డర్లో ఉంటుంది కాబట్టి ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేస్తే ఈ ఫాంట్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ ఫాంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఫాంట్ మీద మీరైతే సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు ఒకటే చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మీకు అన్నీ వస్తుంది. XML వాళ్ళకు ఈ లైటింగ్ PNG ఉంది కదా, ఇదైతే రాదు కాబట్టి ఈ PNG డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకు హ్యాపీ బర్త్డే ఉంది కదా, అదైతే అలాగైతే ఉంచండి. ఇక్కడ మనకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంది కదా, ఇందులో మాత్రం మీ యొక్క ఫుల్ నేమ్ పెట్టుకోండి. ఓకే, మీ సర్ నేమ్తో పాటు మీ నేమ్ కూడా పెట్టుకోండి. దానికోసం ఇక్కడ మనకు ఒక గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు రజనీకాంత్ ఉంది కదా, ఇదైతే మనకు దాని మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నేమ్ క్యాన్సిల్ చేసుకొని మీ నేమ్ పెట్టుకోండి. ఓకే, 2 టెక్స్ట్ అయితే ఇలాగైతే చేయండి ప్రాసెస్. ఓకేనా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ సూపర్ స్టార్ క్యాన్సిల్ చేసుకోండి. దాంతోపాటు ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ సార్ది బర్త్డే కూడా టుమారో ఉంది కాబట్టి ఎవరైతే సార్ బర్త్డే మీద చేయాలని అనుకున్నారో వాళ్ళు ఉన్నారో రజనీకాంత్ సార్ మీద, అదైతే అలాగైతే ఉంచండి. వేరే వాళ్ళ బర్త్డే ఉంటుంది కదా, వాళ్ళని మాత్రం చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు 3 సెకండ్ 4 మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ మీరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో కింద ప్లస్ సెకండ్ ఎవరైతే బర్త్డే ఉండదో మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ చూసుకోండి, ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో. ప్రతి ఒక్క ఫొటోస్ని మీరైతే ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఒకసారి నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తా, వీడియో కొంచెం స్కిప్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నా. మినిమం 24 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు రజనీకాంత్ సార్ ఫొటోస్ మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నా మీద నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత 1 అవర్లో పెట్టేస్తాను, తొందరగానే పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ పెట్టేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు చాలా ఈజీగా యాడ్ చేసుకున్నాం. మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు 13 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ధర ఒక లాంగ్ ఫోటో మీరు యాడ్ చేసి ఉంటే ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు 13 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ధర మళ్ళీ కొంచెం లేరైతే జరిపితే, మళ్ళీ ఇక్కడ మనకు 10 సెకండ్ 29 మిల్లీ సెకండ్ ధర మళ్ళీ కొంచెం లేరైతే జరిపితే, మళ్ళీ ఇక్కడ మనకు 8 సెకండ్ దగ్గర మళ్ళీ ఒక ఫోటోని డిలీట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు 5 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ధర మళ్ళీ ఇంకో ఫొటోస్. ఓకే, మినిమం 4 ఫొటోస్ మీరైతే ఈ గ్యాప్లో అయితే మీరైతే డిలీట్ చేసేయండి. ఓకే, అది ఎందుకంటే మీకు చెప్తాను కాబట్టి. ఓకే, ఇలాగైతే ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కాబట్టి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకటే ప్రాసెస్ చేయండి. మీరు సేకేపెట్ ఇచ్చాను కదా, మీరు అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు రజనీకాంత్ సార్ టెక్స్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు 4 ఫొటోస్ ఉంటుంది. ఓకే, ఒక గ్రూప్ ఉంటుంది, 3 ఫొటోస్ ఉంటుంది. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఈ ఫస్ట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఫోటో కాపీ చేసుకోండి. ఓకే, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఏంటంటే, ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు 3 సెకండ్ 4 మిల్లీ సెకండ్ నుంచి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనము ఇక్కడ టైమింగ్ చెప్తాను మీకు. ఇక్కడ చూసుకోండి మీరు బీట్ మార్క్, ఇక్కడ మనకు 14 సెకండ్ వరకు మధ్యలో ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ గ్యాప్లో ఉన్న ఫొటోస్ మాత్రం, అంటే మనం ఆల్రెడీ గ్యాప్లో పెట్టలేము కాదు కాబట్టి ఆ ఫొటోస్ని ఆల్రెడీ ఫోటోలు లేవు కాబట్టి మీకు ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి, మీకు ఫొటోస్ కూడా చెప్తాను. ఇక్కడ 3, 5 అండ్ 8, 10. ఓకే, మినిమం 10 ఫొటోస్కి యాడ్ చేసుకోండి 14 సెకండ్ వరకు. ఓకే, మళ్ళీ ఎండ్కి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో మీకు 2 ఫొటోస్కి యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఎండింగ్లో 2 ఫొటోస్. ఓకే, యాడ్ చేసినాం కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఎండింగ్లో వచ్చేయండి. ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, గ్రూప్ అనే ఒక ఉంటుంది. ఇక్కడ మనకు రజనీకాంత్ సార్ ఫొటోస్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఇక్కడ మనకు చిన్న ప్లస్ సెకండ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ అయితే చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తానంటే, మీకు టైమింగ్ చెప్తాను. ఇక్కడ మనకు 5 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఇక్కడ మనకు చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ గ్రూప్ని కిందికి అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, మీకు చెప్తాను, కిందికి తీసుకురండి. ఓకే, ఇలాగైతే కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ గ్యాప్ ఎంతైతే ఉందో మనకు బీట్ మార్క్ అంతవరకు అయితే ఉంచి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ టైమింగ్ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది అంతవరకు అయితే వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రజనీకాంత్ సార్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ రజనీకాంత్ సార్ ఫొటోస్ని మనము మీరు ఎవరైతే బర్త్డే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్లో అయితే మీరైతే రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, దానికోసం ఈ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 ఫొటోస్ ఉంటుంది. ఓకే, ఈ 3 ఫొటోస్ మీద ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా ఐకాన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అయితే యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు చూశారు కదా ఫోటో అనేది. ఇక్కడ మీరు 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, రీప్లేస్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే అయింది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే యాడ్ అయితే అవుతుంది. మళ్ళీ కొంచెం స్కోర్ చేసి ఇక్కడ చూడండి, మనకు 8 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇదే గ్రూప్ని కిందికి పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకు
కిందికి పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మీరు నేను ఏదైతే టైమింగ్ చెప్తున్నానో ఇలాగైతే మీరైతే ఫొటోస్ అనేది మినిమం మీరైతే 12 ఫొటోస్ అయితే వస్తుంది ఈ గ్రూప్లో. కాబట్టి 12 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, కానీ గ్రూప్ మాత్రం 4 సార్లు పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నేనైతే 4 సార్లు పేస్ట్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకుంటా. ఓకే, ఇక్కడ మనకు 4 సార్లు గ్రూప్ అయితే పేస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే మీరైతే టైమింగ్లో వెళ్ళి ఇక్కడ చూడండి ఇలాగైతే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు దీనికి యానిమేషన్ కూడా ఎలాంటి యానిమేషన్ పెట్టకండి, ఎందుకంటే అందులో ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే ఉంది. ఓకేనా, చూశారు కదా, గ్రూప్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంది కదా, ఇక్కడ మనకు సెకండ్ ఫోటో, ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఇక్కడ మీకు టైమింగ్ చెప్తాను. ఇక్కడ చూడండి మనకు 4 సెకండ్ 14 మిల్లీ సెకండ్ ధర వచ్చేయండి. 14 సెకండ్ 22 మిల్లీ సెకండ్ ధర వచ్చేయండి. ఓకే, మనకు 14 సెకండ్ 22 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇలాగైతే మీరు ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. ఓకే, ఒక ఫోటోని గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో వరకు అయితే మీరైతే ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 ఫోటోస్ ఉంటుంది కాబట్టి 2 ఫోటోస్ని వదిలేసేయండి, మళ్ళీ ఒక ఫోటోని ఇచ్చి ఇంకో ఫోటోస్. ఓకే, గ్యాప్ ఇచ్చేయండి, మీకు ఫొటోస్లో తెలిసిపోతుంది. ఓకే, ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఒకసారి సేకేపేటతో ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ మనకు 3వ ఫోటో ఉంది కదా, ఈ 3వ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే రిటర్న్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, 14 సెకండ్ ధర వచ్చేసేయండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ ధర. ఓకే, 15 సెకండ్ నుంచి మనకు ఎండ్ వరకు మనకు గ్యాప్లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది, కొంచెం లాంగ్ సైజ్ ఫొటోస్ ఉంటుంది. ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రోలింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఈ మిగతా ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు మిగతా ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే మిగతా ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటా. ఇలాగైతే మీకు ఫొటోస్కి అన్ని ఎఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ అయితే అయింది. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరైతే ఒకసారి బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేకేపేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ రిటర్న్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 గ్రూపులు ఉన్నాయి కదా, ఇక్కడ మనకు టెక్స్ట్ ఇవి. ఓకే, గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి, ఈ గ్రూప్ మీదనే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు 4 గ్రూప్ మీద ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఏదైతే టెక్స్ట్ ఉన్నాయో ఈ టెక్స్ట్ మీద మీరైతే కంపల్సరీ పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఒకసారి. వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీరు చేసుకుంటే మాత్రం హై లెవెల్లో అయితే ఉంటుంది, కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయితే అయింది కాబట్టి పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.